చట్టం అందరికీ సమానంగా పనిచేయాలి మన రాజ్యాంగంలో ఉంటే, అధికారంలో ఉన్నవారికి, డబ్బు ఉన్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి బలహీనంగా పనిచేస్తే చట్టం వాళ్ళు తప్పులు చేస్తే, మనలాంటి సామాన్యులకి చాలా బలంగా పనిచేస్తే అదే చట్టం. చట్టాలని అమలు చేయాల్సిన వ్యవస్థ, రాజకీయ నాయకులు, అది ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధికి ఎడాపెడా తుట్లు పడుతుంటే ప్రజలకి నమ్మకం ఎక్కడ ఉంటుంది? మనందరికీ నమ్మకం ఎక్కడ ఉంటుంది? మనం ఎవరిని నమ్మగలం? సామాన్యుల మీద కేసులు పెట్టడానికి రెడీ, వేలకు వేల కోట్లు దోచేసే వాళ్ళు ఏం చేయలేరు. ఎప్పుడో వాళ్ళ కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఇద్దరికి కుదరలేదు కాబట్టి అరెస్ట్ చేయిస్తారు, సిబిఐని ముందుకు పెడతారు. కానీ మరి ఏమవుద్దో ఏమో తెలియదు నాకు. ఏదైనా అంటే అందరూ బాధపడతారు. సిబిఐ కేసులు పెడతారు, వేలకు వేల కోట్లు దోచేశారు అని వీళ్ళేరా చెప్తారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమంటారు? వాళ్ళకి బెయిల్ ఇచ్చేయచ్చు, పర్లేదని అదే సిబిఐ చెప్తుంది. అది వాళ్ళు చేసేది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక చట్టం, వాళ్ళకి అనుకూలంగా ఉంటే పర్లేదు, నువ్వు దోపిడీ చేసుకోమా, ఏం పర్లేదు. అది కాంగ్రెస్ నాయకులు చేసేది. వాళ్ళకు అనుకూలంగా లేకపోతే ఇష్టారాజ్యంగా కేసులు పెట్టి ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా అయ్యారా మళ్ళీ వదిలేస్తారు. దీనికి ఎవరు బలవుతారు? ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు, సిబిఐ వ్యక్తులు. వాళ్లే పోరాటం చేయమని ముందుకు పంపిస్తారు. పోరాటం చేసిన తర్వాత ఏమంటారు? మాకు రాజీ పడిపోయాం, నువ్వు వెళ్ళిపో అని చెప్పి 9 నెలలు ఇళ్లలో కూర్చోబెడతారు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లని. దానికి ఈ మధ్యన ఒక సిబిఐ అధికారే నిదర్శనం. అంటే వేలకు వేల కోట్లు దోచేస్తే పర్లేదు, ఏసీబీ లంచగొండ అధికారులను పట్టుకున్నారు, 10,000, 8,000 అని చెప్పేసి పేపర్లో హెడ్డింగ్స్ పడతాయి. కానీ వేలకు వేల కోట్లు చేసిన వాళ్ళని మట్టుకు ఏం చేయరు, వాళ్ళని వదిలేస్తారు. యూడీసీలని, ఎల్డీసీలని పట్టుకుంటారు. ఎందుకంటే పాపం వాళ్ళు బలహీన, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు చేసింది మంచిగా చేయడం నేను మాట్లాడట్లేదు, చట్టం ఎలా చేస్తుందని చెప్పడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాను.